Balaji Manikanta Residency, 2 BHK plots for sales. Contact number 9391300200, 93910985999. నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. టాలీవుడ్ లో ఒక్క సినిమాతోనే సంచలనం రేపిన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. వారిలో శాలిని పాండే ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా హైలైట్ అయిన శాలిని పాండే ఆ తర్వాత మళ్ళీ అలాంటి హిట్ అందుకోలేదు. అర్జున్ రెడ్డి సినిమాలో అటు హీరో విజయ్ దేవరకొండ, ఇటు శాలిని పాండే ఇద్దరు కూడా కావలసినంత కంటెంట్ ఇచ్చారు. అప్పటికి శాలిని పాండే తెలుగు ఆడియన్స్ కి అంతగా పరిచయం లేదు. కానీ అర్జున్ రెడ్డిలో ప్రీతి అనే పాత్రతో మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత శాలిని పాండే పలు సినిమాల్లో నటించినా కూడా ఒక్క మూవీ కూడా పెద్ద విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు కూడా కరువయ్యాయి. హిందీలో వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ చిన్నది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది. డబ్బా కార్టెల్ ప్రమోషన్స్ లో భాగంగా శాలిని పాండే మాట్లాడుతూ, కెరియర్ ప్రారంభంలో నేను సౌత్ సినిమా చేశాను. ఆ సమయంలో డైరెక్టర్ ప్రవర్తన వలన చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. క్యారవాన్ లో నేను డ్రెస్ మార్చుకుంటున్న సమయంలో నా అనుమతి లేకుండానే అతడు డోర్ తీశాడు. నాకు కోపం వచ్చింది. వెంటనే ఆయనపై కేకలు వేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. అప్పుడు అలా కోప్పడకూడదని నా చుట్టుపక్కల వాళ్ళు అన్నారు. కానీ నాకు మాత్రం నేను చేసింది కరెక్టే అనిపించింది. ఆ సంఘటన తర్వాత మళ్ళీ నాకు అలాంటి ఇన్సిడెంట్ ఎదురు కాలేదు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా కోప్పడకుండా వారికి ఎలాంటి సమాధానం చెప్పాలో నేను తెలుసుకున్నాను అని శాలిని పాండే చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక శాలిని పాండే పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమె మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో నివసించింది. అక్కడే ఇంజనీరింగ్ చదివింది. ఆ సమయంలో నటనపై ఆసక్తితో స్టేజ్ డ్రామాలు వేసింది. ఆ తర్వాత సినిమాలోకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది.